దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు కష్ట సమయాల్లో దేవుడు మనకి ఎలాగా సహాయపడగలరు అనేది చూద్దాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుడి నామము నిన్ను ఉద్ధరించును గాక అని కీర్తనకారుడు అక్కడ రాసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కష్ట సమయాల్లో ప్రార్థన మరియు దేవునిపై విశ్వాసం చాలా అవసరం. ఈ వాక్యంలో కీర్తనకారుడు తన కష్ట సమయాల్లో దేవుని సహాయం కోసం హృదయపూర్వకంగా ప్రార్థన వ్యక్తం చేస్తున్నట్టుగా మనము చూడవచ్చు. తనకు అవసరమైన సంపూర్ణ సహాయాన్ని దేవుడు మాత్రమే అందించగలడని ఆయన ఇక్కడ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నట్టుగా మనము ఇక్కడ ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. సో విశ్వాసులంగా మనకు కలిగే ప్రతికూల పరిస్థితుల్లో, మనకు కలిగే ప్రతి కష్టమైన పరిస్థితుల్లో ఆయన మనకు జవాబిస్తాడని విశ్వసిస్తూ ప్రార్థన మనం చేయాలి. మనం సవాళ్ళు మరియు పరీక్ష సమయాల్లో, లేకపోతే మన జీవితాల్లో అలాంటి సందర్భాలు మనం ఎదుర్కొన్నప్పుడు మనం ప్రార్థనలో దేవుని వైపు తిరగవచ్చని, మరియు ఆయన సహాయము మరియు రక్షణ కోసము అడగవచ్చని దేవుడు దావీదు మహారాజు ఇక్కడ మనకి తెలియజేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది తెలుసుకోవడం ద్వారా మనము ఓదార్పు పొందొచ్చు, మనకి ఆ కంఫర్ట్ అనేది దొరుకుతుందని ఇక్కడ మనము నేర్చుకుంటా ఉన్నాం. నేడు ఈ వాక్యము మనల్ని దేవునిపై నమ్మకం ఉంచడానికి మరియు కష్ట సమయాల్లో మన క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన వైపు తిరిగి ఆయన సహాయాన్ని కోరేలా ప్రోత్సహిస్తుంది. ఇది మనకు దేవునితో ఒడంబిక సంబంధం మనకి కలిగి ఉన్నామనే నమ్మకము, లేకపోతే ఆ యొక్క విశ్వాసము మనకి కలుగజేస్తున్నట్టుగా మనము చూస్తాం. మరియు ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానాలపై నమ్మకంగా ఉన్నాడని మనము నమ్మడానికి, విశ్వసించడానికి, గుర్తించడానికి ఈ వాక్యము మనకు చాలా హెల్ప్ చేస్తున్నట్టుగా మనం చూస్తాము. విశ్వాస ప్రార్థనలో దేవుని వద్దకు చేరుకొని ఆయన మనకు జవాబిస్తాడని నమ్మి మనలను రక్షిస్తాడనే నమ్మకంతో మనము ఓదార్పు పొందవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్తున్నప్పుడు మనం ఈ వాక్యం ద్వారా కూడా మనము బలపడుతూ ఉంటాం. దేవుడు మిమ్మును ఎంతగానో కాపాడే దేవుడిగా ఉన్నాడు. మనందరికీ ఈ వాక్యము ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్.